ఎన్ని పైపు ఇప్పుడు అవతల ఎంత ఉంది 2 అడుగులు ఉంది అవతల 2-3 ఇంచులు 2-3 ఇంచులు ఉంది కదనా 2.5 పెట్టి పైప్ బతిడ ఈ పైపు దీని చక్కగా గోడ కట్టు 2.5 కాకుండా 3 పెట్టినా ఏం కాదు కొంచెం పెద్ద అంతమైన రేకులు కట్ చేయండి ఈ రేకు దారం ఇడిస్తే ఆ 2.5 కన్నా ఎక్కువ ఉండాలి ఇక్కడ మనకి పరమటి కన్నా తురుకు ఎక్కువ ఉండాలా ఇట్లా చేసుకొని ఇక్కడ గేట్ పెట్టుకో గేట్ పెట్టుకొని ఇట్లా నేను పోయినట్టు ఇట్లా గోడ కట్టు ఇట్లనే చక్కగా ఏమన్నా ఈ గోడ కట్టినాక అది మాత్రం కూడా మొత్తం పన్ను ఎంతమంది ఉంటే అంతమందం కట్టు ఈడ గోడ కట్టి 9 ఇంచులే కట్టుకో మీ ఇష్టం ఇది ఈ మందమన్నా కట్టు 9 ఇంచులు కట్టినా సంతోషమే కట్టి ఈడ కంతా పెట్టుకో ఇట్లా ఈ మధ్యలో గోడకి గోడ వస్తుంది గోడ కాదని మొత్తం ఇరసాలి కదా ఈడ కూడా పంచ ఉండాలి కదా పంచ ఉండాలి 9 ఇంచులు విరిచి కంతా ఇట్లా పెట్టుకో పెట్టుకొని ఇప్పుడు ఈడ ఉంది కదా ఈశాన్యం దగ్గర ఆగ్నేయం పెరిగింది కదా ఆ దోషం పోతుంది ఆడ ఆగ్నేయం పెరిగేది ఆగ్నేయం నడకలేని అని చెప్తున్నా కదా తూర్పుకు అప్పుడు ఇది దక్షిణాగ్నేయ నడకవుతుంది ఇట్లా తూర్పు ఈశాన్య నడకవుతుంది ఉత్తర ఈశాన్య నడకవుతుంది ఏమన్నా మీకైతే అన్ని విధాలు అనుకూలిస్తుంది ఇది కట్టేటప్పుడు మాత్రం కొంచెం సతాయిస్తుంది తాగబోతున్న లేచిపోతే లంచ కూడా నువ్వేమో చెప్పని అంటాడు వాడు అదే మంచిగా లేచిపోతలే అంటాడు కొంచెం మటాడగా పోరా బయటకంటే సర్లే పోతలే అంటాడు తాగబోతున్నైతే నీదే మీ నేదే అంటాడు వాడు తాగబోతున్న పంచాయతీ చెప్పకూడదు కాబట్టి ఇది కట్టేటప్పుడు కొంచెం సతాయిస్తుంది నీకు ఫస్ట్ ఇది కవర్ కావాలంటే ఇది కట్ చేపి ఇది అది ఈ రేకులు ఎందుకంటే అక్కడికన్నా ఇక్కడ 2.5 రేపు అదొక 3 పెట్టి కట్ చేపి ఈ పైపులు ఇట్టనే ఉన్నాయి ఈ పైపును వెల్డింగ్ కొట్టినాడు కదా వెల్డింగ్ కూడా కొట్టి నీకు పైకి సరిపోతాయి ఏమన్నా ఇట్లా ఇది ఈ గుంత ఎత్తులేపు ఇది దీని ఎత్తునాల పర్లేదు ఏం కాదు ఆ రేకులు కరెక్ట్ మచ్చ కూడా ఇప్పుడు ఈడ ఎంత ఉందో అనా ఈడ ఎంత ఉందో అంతకన్నా కొంచెం ఎక్కువ పెట్టి తీయాలి అక్కడ ఎక్కువ బయట పెట్టాలా స్థలం పరమటి కన్నా తూర్పున ఎక్కువ ఉండాలి ఇది కొంచెం రేకులు ఇట్లా కట్ చేయి ఓన్లీ రేకులు అంతే రేకులు ఒకటి పైపులు అట్నే ఉండాలి పైపులు అన్నీ అట్టే ఉన్నాయి రేకులు కూడా తీసేయాలా తీసేయి ఇది తీసేయాలా ఇది కూడా మచ్చ ఇట్లా జరిపేది ఇక్కడ కాలి పెట్టేది ఇలా ఎత్తు పెట్టేది కొంచెం ఎత్తు లేపేది మచ్చ తీసేయాల్సిందే కదా ఇలా మచ్చను దీని బిల్డింగ్ పైన కొట్టిస్తే అక్కడ కూడా పెట్టచ్చు ఉంటున్నా ఇప్పుడు ఇది ఉంది కదనా దీని గుంతలు ఎక్కడ ఉన్నాయి బయట ఉంది అదే ఏడండి ఏంటున్నా ఇది ఉండొచ్చులే ఉండొచ్చులే నేను ఉండలే ఇప్పుడు ఇట్లా ఉంది ఇట్లా వస్తుంది అన్న ఇప్పుడు లోకేష్ టేప్ ఆడబెడితే అన్న ఇట్లా పట్టుకోనా ఇలా దీని గుంజు ఇక ఇట్లా వచ్చి ఏమన్నా ఇలా పట్టుకుందిరా లోకేష్ ఇట్లా పట్టుకో ఇది స్తంభం కొట్టుకో ఇట్లా రావాలా గోడ అన్న ఇట్లా రావాలన్నా గోడ అప్పుడు ఇంట్లోకి కలిసినట్టు కదా దా ఏమన్నా ఆడ గేటు అదే గేటే కదా గేటు పీక్ పెట్టేది లేదు దీనికి ఆనిచి మొత్తం వరకనా ఇప్పుడు ఈడ ఇట్లుంది కదనా దీనికి చక్క ఈడ ఇట్లా గోడ వీటి వరకే మొత్తం దీనికి చక్క ఇంతే ఇప్పుడు ఇంత ఉంది కదా ఎక్కువ అంతే పెట్టు మొత్తం దీని సరిగానే ఆడ 4 ఇంచులు పెట్టు అయితే ఆడ ఏమైంది పరవటికి ఇంత ఉంది కదా ఇక రైట్కి పరవటికి ఇంత ఉంది కదా ఒక బెత్తడు ఎక్కువ ఇట్లా
ఇది ఖాళీ స్థలం ఉండదు. కొలిచి రేకులతో దిగిలి నాకు ఇట్లా రేకులకు దారం విడిస్తే కొలిచి ఉన్నదా ఏమన్నా ఇట్లా చెయ్యి. అప్పుడు ఈ నడక అనేది ఇట్లా ఆగ్నేయ నడక కాదు. ఇప్పుడు మీరు ఇంటి నుంచి తూర్పుకు బయట వెళ్తారు, ఇక ఇంటి నుంచి తూర్పుకు బయట వెళ్తారు. బయటకు వెళ్తాం, వెళ్ళడం ఈశాన్యం ఒక్క అడుగు కూడా ఓరు ఇట్లా ఏమన్నా ఒక్క అడుగు కూడా ఓరు ఇట్లా ఆగ్నేయం అంటే కొండ కట్టెలు మోసినట్టే. దీనికి దక్షిణం వీధికి దక్షిణం ఆగ్నేయంలో ఉండాలి డోరు. ఇప్పుడు దక్షిణ నడక అవుతుంది ఇది, అక్కడ నడక అవుతుంది. ఏమన్నా ఇదైతే ఏం దోషం లేదు. ఇట్ట నడిస్తే మాత్రం గుమ్మడికాయకు బొచ్చు పురుగు కొన్నట్టే. అది ఎప్పుడు తింటుందో కానీ రాదు కానీ అయిపోతుంటుంది. ఏమన్నా రిజల్ట్ అయితే వాస్తవం అయితే అనిపిస్తాను. 100కి 100 రూపాయలు అయితే నాకు దీంట్లో సక్సెస్ అనేది లేదు. ఎంత పోరాటమైనా దశ లేకుంటే గృహం దిశ లేకుంటే దశ కుదరదని దిశ లేకుంటే దశ కుదరదని ఇదైతే నీకు రిజల్ట్ ఇస్తుందన్న. రిజల్ట్ ఇస్తే చాలేదు. ఇప్పుడు ఈడ కూడా వాయువు ఆగ్నేయం నడుస్తున్నారు. ఇట్నే ఈడ చక్కగా ఈడ పెట్టాల. ఏమన్నా ఇవన్నీ సరిపోయినాయి, ఇందులో ఏం దోషం లేదు. నాకు రిజల్ట్ వచ్చేదానికి అయితే అంత రీకవర్ మా వాళ్ళు కట్టాలన్నారు పిల్లలు. నాకు వద్దురా ఇప్పుడు పరిస్థితి బాగాలేదులే. మనశ్శాంతి ఉన్నాక అది కట్ చేయి, కొంచెం రిజల్ట్ కనపడుతుంది. చాలు ఉంటానా, ఇవి చేయి చాలు.